కలిగి ఉందాము. మీరు కూడా మా సేవ కొరకు, మా కుటుంబం కొరకు, మా సంఘం కొరకు మీరందరూ కూడా ప్రార్థనతో ఇంతరించిన నమ్ముందాను. మీ యొక్క ప్రార్థన బట్టి ఖచ్చితంగా మరి నిజం మళ్ళొక్కసారి ఇలాగే అద్భుతంగా మళ్ళీ కలితాడించిన నమ్ముందాను. ఈ కూడికల కొరకు మాకు వసతులు కల్పించడానికి చాలా మీరు ఖర్చు పెట్టారు. దేవుడు మీకు రెట్టింపు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అనుగ్రహించునుగాక. ఈ కూటమి కోసము ఎంతో చాలా నిజంగానే ఖర్చు వాటి వస్తువు కలిగించి ఇదంతా తొక్కిన దేవుడికి మరొకసారి మీ అందరికీ కూడా ఖచ్చితంగా దేవుడు గొప్పగా దేవుడు దీవించను గాకించడానికి వచ్చున్నాను. ఆమేన్, ఆమేన్. అలాగే నాతో పాటు ప్రేమతో ఆహ్వానించినప్పుడు నా సోదరుడు, నా స్నేహితుడు తన పనులన్నీ కూడా పక్కన పెట్టుకుని మమ్మల్ని క్షేమంగా ఇక్కడ తీసుకుని వచ్చాడు. సోదరుడు దైవజనుడిగా ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు. బ్రదర్ ప్రవీణ్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన చాలా బిజీ పర్సన్ అయినప్పటికీ కూడా ఈ రాత్రి లేకపోతే ఈ 2 దినాల కూడికల కొరకు వచ్చి ఎంతో సహకరించి తన ప్రోత్సాహాన్ని తెలియజేసినందుకు సహోదరుడు ప్రవీణ్, అలాగే సోదరుడు విలియం పీటర్ అలియాస్ బిల్లిని కూడా ప్రభు దీవించునుగాక. అదేవిధంగా మరి మామిను ప్రేమతో నిజంగా నన్ను కెత్తస్కి మామిను మళ్ళీ ప్రేమతో ఇక వాదనకు కూడా మరి ఉండు చాలా బిజీగా మనతోండు. మరి దేవుని ఒక సేవలో ఈ రీతిగా సాగుందండు. మరి కొత్తగా మరి నిజంగానే మరి పాస్టర్ ప్రవీణ్కు అలాగే మరి తమాలు బిలి మరి ఊనిని కూడా దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. ఈ యొక్క కూడికలు రావడానికి ఆయనకు వచ్చినప్పుడు అనేక మంది కొత్త దైవజనులు మాకు పరిచయం అయ్యారు. వారందరికీ కూడా ఆ యొక్క ముఖ్యంగా ఇదివరకు మేకా పాస్టర్ గారు మల్కీపురం వచ్చారు. ఈ మధ్యాహ్నము కూడా మేము ఛత్తీస్గఢ్ వెళ్ళి ఆయన పరిచయంలోకి వెళ్ళి ప్రార్థించి ఆయనతో సహవాసం చేసి వచ్చాము. దైవజనులు మేకా గారిని కూడా దేవుడు దీవించి ఈ ప్రాంతంలో తన యొక్క రాష్ట్రములో ఆ ప్రాంతంలో బలంగా వాడుకొనుగాక. అదే రీతిగా మరి ఈ యొక్క మీటింగ్స్లో కొత్త సేవ కొరికినటువంటి కలిటాంపు అలాగనే పాస్టర్ మీకా మరి మా యొక్క ప్రాంతం మల్కీపురంలో దీని వత్తోండు. అదేవిధంగా మరి ఒక మధ్యాహ్న కాల సమయంలో ఊండు సేవతో కనుక కంజుమలను మా మగ ప్రార్థన తుంగి వాదనం కూడా దేవుడు ఖచ్చితంగా సాయం తుంగుతాడు. అలాగే దేవుడు మరి ఊనిని కూడా అనేక చోట దేవుడు ఖచ్చితంగా వాడుకున్న వాళ్ళని నా ఒక ప్రార్థన. ఆమేన్. ఆయన స్థానిక భాషలో కోయ భాషలో తర్జుమా చేయడానికి ఆయన చాలా ప్రయాసపడతా ఉన్నాడు. ఎందుకంటే నాకు తర్జుమా అంటే మాకు అది కొత్తగా ఉంటుంది. ఇంగ్లీష్లో ప్రసంగించి తెలుగులో వేరే భాషలో తర్జుమా చేయడం అంటే చాలా సులువుగా ఉంటుంది. కానీ తెలుగులో నుంచి తెలుగు మాట్లాడుతూ వేరే భాషలో ప్రసంగించడం అనేది అది చాలా కష్టంగా ఉంది నాకు. అయితే మరి నిజంగా ఈ యొక్క లోకల్లో మన్నాడు ఏదైతే భాష కలిగి మన్నాడో మరి తెలుగు ఇంగ్లీష్ ఇదికి అది నాకు చాలా ఈజీకే సింపుల్ అద్దు. కానీ మరి నిజంగా ఇలా కొత్త భాషతో మరి నాకు అనువాదం తుంగటంబుగా ఇంజోకెత్తికి నాకు కూడా చాలా కష్టము. ఇది మామూలు చిన్న పని అయ్యిద్ది, చాలా కష్టమైన పని ఇది. అయితే అయినప్పటికీ కూడా ఆ యొక్క దేవుడు తన మాటలను తన వాక్యాన్ని ఇస్తుండగా మధ్యాహ్నం దేవుడు చక్కగా కూడికి జరిగించాడు. చక్కని అనువాదాన్ని కూడా ఆయన ఇచ్చాడు. దానిని బట్టి ప్రభు ఆ సహోదరుడును ఆయన కుటుంబాన్ని పరిచయను బహుబలంగా దీవించునుగాక. దేవుడు అదే రీతిగా మరి నిజంగా తన వాక్యాన్ని మనకు అందించరును. మధ్యకాల సమయంలో దేవుడు చాలా అద్భుతంగా మనందరితో తిరుగుతుండు. మరి ఖచ్చితంగా ఆ దేవుడికి ఖచ్చితంగా నన్ను వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఒరిస్సా నుండి బ్రదర్ పవిత్ర గారు కూడా పాస్టర్ గారు ఆయన సాక్ష్యాన్ని కూడా నేను మధ్యాహ్నం విన్నాను. ఆయన చాలా అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. దేవుడిని వాక్యాన్ని నమ్మినందుకు అతను ఆ ఒరిస్సాలో జైల్లో పెట్టడం జరిగింది. ఆయన గృహం కూడా కోల్చడం జరిగింది. అయినప్పటికీ కూడా వాక్యాన్ని విడిచిపెట్టక ఈరోజు వాక్యంలో కొనసాగుతున్నాడు. ఆ సేవకుడిని కూడా ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. అదే రీతిగా ఒరిస్సాలో మరి నిజం సేవతో గల దేవుని ఒక సేవకుడు మధ్యాహ్న కాల సమయంలో నన్ను సాక్ష్యం క్యాన్స్తాను. నేను ఖచ్చితంగా వాక్య కొరకు జైలుదా కూడా వాడటం జరుగుతుంది. అయినప్పుడు కూడా నిజంగానే వాక్యం విడుచుకుంటాము. సేవ తుంగురును నిజంగానే సేవలోను ఖచ్చితంగా మందటం ద్వారా మరి అటువైన దేవుని ఒక సేవకుడిను తన సంఘం కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆ సహోదరుని జైల్లో పెట్టినప్పుడు అక్కడ అరెస్ట్ చేసిన ఎస్ఐకి అరెస్ట్ చేసినటువంటి ఆ యొక్క అధికారులకు ఎస్పీకి కూడా ఆయన దేవుని వాక్యాన్ని పరిచయం చేశాడని మేము విన్నాము. అది పరిచయం చేయగానే ఈ వ్యక్తిని జైలు నుంచి కూడా బయటికి పంపేశారని కూడా విన్నాము మేము. అదేవిధంగా మరి నిజంగా నేను జైలు దవత్తస్కి
అక్కడ జైలుదామన్న అధికారి బీనరత్కు మందరు మరి నిజంగానే ఊరుకు కూడా సువార్త తొంగటం జరుగుతీ నిజంగానే ఈ విషయం కోసం రాజపురంగా కెత్తటం ద్వారా మరి నిజంగానే దేవుని ఒక గొప్ప కృపను బట్టి మరి నిజంగానే అలా దేవుడు అగ్గ నుంచి ఖచ్చితంగా నేను విడిపించి దేవుడు మళ్ళీ నిజంగా సేవలో నిలబడటంగా దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యం తోండు. మరి ఆ దేవునికి వందనాలు తెలియపరుస్తుందా. దేవుడు ఆ అక్క సహోదరుడు ఒరిస్సాలో చేస్తున్న పరిచర్యను వారి కుటుంబాన్ని సహోదరుడిని ప్రభు అత్యధికంగా దీవించి ఆయన పరిచర్లు ఇంకా బలంగా వాడుకుని ఒక గొప్ప వధువుని సిద్ధపరచునుగాక. ఆ ఒడిస్సాలో నిజంగా సేవతంగా దేవుని ఒక సేవకుని ఇంకా తన కుటుంబాన్ని దేవుని ఒక వధువుతిను ఇంకా దేవుడు అద్భుతంగా దేవుడు దీవించును గాక. అలాగే పాస్టర్ డానియల్ గారు కూడా ఉన్నారు. ఆయన మంచి సింగింగ్ చేస్తూ ఉన్నాడు, చాలా అద్భుతంగా పాటలు పాడుతున్నాడు. ఆయన కుటుంబాన్ని ఆయన పరిచయాన్ని కూడా ప్రభు దీవించును గాక. అదేవిధంగా మన మధ్యలో పాస్టర్ డానియల్ మందోండు మరి అద్భుతంగా నిజంగానే ఆ పాట పాడే దేవుని మహింపరుస్తున్న కుటుంబాన్ని సంఘాన్ని దేవుడు దీవించును గాక. అలాగే ఈ రాత్రి ఈ గుడిలో ఆ యొక్క మాతో పాటు కలిసినటువంటి జాన్సన్ దైవజనులు జాన్సన్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన కుటుంబాన్ని పరిచయం దేవుడు దీవించి ఆయన పరిచయంలో బలంగా వాడుకొనును గాక. అదే రీతిగా ఈ యొక్క శివుడి కూటంలో ఈ ముల్పేట సంఘం కూటంలో మరి నిజాన్ని పాస్టర్ జాన్సన్ ఓన్ కూడా మన మధ్యలో మందటం ద్వారా మరి అటువైన దేవుని ఒక సేవకుని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఇంతమంది ఇన్ని సంఘాల నుండి ఇంతమంది దైవజనులు ఇంతమంది ప్రజలు వచ్చినప్పుడు ఒకరినొకరు పరిచయం చేసుకుని ఒకరినొకరు అప్రిషియేట్ చేయడం అనేది అది చాలా అద్భుతమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ నిజంగానే ఈ సంఘము అలా దేవుని ఒక సేవకుడు మరి ఇలా మందటం ద్వారా ఒర్నిను ఖచ్చితంగా పరిచయం కొట్టంపు ఇదెంతో అద్భుతమైన విషయం ఆసమంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి ప్రేమను కనపరిచినటువంటి ఆ యొక్క ప్రతి దైవజనుడుకు, ఎందుకంటే నాకంటే మంచి అనుభవం కలిగిన వారని నేను నమ్ముతున్నాను. నేను కేవలము అల్పుణ్ణి, అయితే దేవుడు వాక్యము మాట్లాడడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు కనుక నేను మాట్లాడుతున్నా. నాకంటే మంచి అనుభవం దైవజనులు ఇక్కడ ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరి అద్భుతమైన ప్రేమ చూపిస్తే దేవుని ఒక సేవకురికి అదే రీతిగా నిజంగానే మరి నన్నొక్క చిన్నవాను నన్ను పాపిను కానీ మరి నిజంగానే అటువైన విషయంలో నాకన్నా అనుభవం కలిగి నన్ను సేవకురికి మందరు కానీ అయినప్పుడు కూడా దేవుడు ఖచ్చితంగా మరి ఈ యొక్క వాక్యం బోధించినాక దేవుడు నిజంగా నాని నిలబట్టడం జరుగును. మరి దేవునికి ఖచ్చితంగా వందనాలు తెలియపరుస్తున్నాను. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిందో ఆ పరిశుద్ధాత్మ వాళ్ళు నింపబడినప్పుడు ఆ 120 మంది పురుషులలో దేవుడు ఒక వ్యక్తిని పైకి లేపి ఆ వ్యక్తి ద్వారా మాట్లాడుతున్నప్పుడు మిగతా వారందరూ కూడా ఆ వాక్యానికి ఏకీపించి ఆ యొక్క ప్రోత్సహించినట్లుగా ఈ రాత్రి ఇక్కడ అందరూ కూడా ఆ విధంగా ఉండడాన్ని బట్టి నేను పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాను నమ్ముచున్నాను. నమ్మొందను ఆ ఒక ప్రేరితకి కాము ఆ 2వ అధ్యాయంత బెలకత్గా దేవుని ఒక ఆత్మ ఆ ప్రజనగా ఖచ్చితంగా పందుతో మరి అదే రీతికి రాత్రికాల సమయం ముల్పేట సమయంలో మరి అదే ఆత్మ ఖచ్చితంగా మన మధ్యతి పందుగా అందించడం నమ్మొందాను. ఆమేన్ ఆమేన్. ఆ రోజు పేతురు బోధిస్తున్నప్పుడు అక్కడ వైద్యుడైన లోకా ఉన్నాడు, పేతురు కంటే జ్ఞానవంతుడు. ఆ రోజు అక్కడ పేతురు బోధిస్తున్న సమయంలో ఆ యొక్క ట్యాక్స్ కలెక్టర్, బిల్ కలెక్టర్ ఆ యొక్క మత్తయి ఉన్నాడు. ఇంకా పేతురు కంటే ఇంకా మంచివారు అందరూ ఉన్నారు. కానీ దేవుడు అక్కడ పేతురు నిలబెట్టిని అక్కడ వాడుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పేతురికి సపోర్ట్ చేసి నిలబడినప్పుడు అక్కడ దేవుని కార్యము అనేక మంది రక్షించబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. అదే రీతిగా మన రూడితాడు పేతురు వాక్యం బోధించిన సమయంలో ఊకన జ్ఞానం కలిగి మనోండు లూకా మందోండు ఆ వైద్యుడైన లూకా మరి ప్రియులారా నిజంగా అనేక వారు మందరు కానీ మరి నిజంగానే ఆ ఒక పత్రస్థిను దేవుడు నిలబాటి మనల్ని దేవుడు నిజంగా అద్భుతంగా దేవుడు అక్కడ తిరిగినది మన రూఢ ఉందాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గతించిన రాత్రి సహోదరుల ఐక్యతగా ఉండుట ఎంతో మేలు, ఎంత మనోహరం అనే ఒక అద్భుతమైన విషయాన్ని మనం విన్నాము. మనాడు జరుగుతీ నరకటి సమయంలో మరి ఖచ్చితంగా మనాడు ఇక సోదరుడు అంటే కోయ భాషలో కానీ బతింతర కోయ భాషలో జతవారు ఓకే జతవారు మనాడు అందరూ కూడా ఇలా కలిగి అందటంపు ఎంతో మంచిదని మరి వాక్యము తెలియపరచమంది. ఎల్లప్పుడూ కూడా వధువు ఐక్యతగా ఉండి ఆయన మహిమ కొరకు పని చేయాలని నా హృదయపూర్వకంగా నేను ప్రభువుని వేడుకుంటున్నాను. భూతమని చెప్పే వరకు కూడా నిజాన్ని పెళ్ళికోకాడు వధువిన్నదు అంత ఒరోటాస్మలను దేవుని ఖచ్చితంగా మా మహిమపరచటంపు ఖచ్చితంగా ఇది ఎంతో అద్భుతంగా ఆస్మంది. ఈరోజు ఉదయ కాలము కూడా ఒక చక్కటి వాక్యాన్ని మనం విన్నాము.
నాతో దూత చెప్పిన ప్రకారముగా జరుగును అనే వర్తమానాన్ని మనం విని ఎంతో దీవించబడ్డామని నేను నమ్ముతున్నాను. ఈ యొక్క వెరవేటకాల సమయంలో కూడా నిజంగానే ఒక అద్భుతమైన వర్తమానం మనకు కేస్తాడు. నాతో దూత తిరిగి కెత్కిను, నాతో దూత చెప్పిన ప్రకారముగా జరుగును, నాతో దూత కెత్త ప్రకారంగా జరుగును ఇంజరును మనాడు వెరవేట సమయంలో కేస్తాడు. అలాగే ఈ రాత్రికాల సమయంలో ఒక చక్కని విషయాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నాను. మరి అదే రీతిగా ఈ యొక్క ముల్పేట సమయంలో మంచి విషయాన్ని మీ ముందు నన్ను ఖచ్చితంగా వాడవాలి నన్ను ఇష్టపరుస్తుందా? హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రవక్త అన్నాడు, ఒక మంచి ఒప్పుకోలు అనేది దేవుని యొక్క శక్తిని కిందకు తీసుకొద్దని చెప్పాడు ఆయన. మంచి ఒప్పుకోలు కన్ఫెషన్ అంటే మన ప్రవక్త బాధకెత్త నుంచి ఎత్తికి మంచి ఒప్పుకోయినదు నిజంగానే అది ఎంతో మంచి ఆశమందని మన ప్రవక్తకి ఇచ్చమంది. అందుకే ఒప్పుకోలులో గొప్ప శక్తి దాగి ఉందని మన ప్రవక్త అన్నాడు. ఒప్పుకుంటాం దాని గొప్ప శక్తి మించి మందించో మన ప్రవక్తకి ఎత్తండు. ఎప్పుడైతే మనం సరైనటువంటి ఒప్పుకుంటున్నామో ఆ యొక్క మాటకి ఆయన ప్రధాన యాజకుడిగా పనిచేస్తాడని ఉన్నది. బేస్కత్కో మన ఒప్పుందాడు ఆ మాటకి ప్రధాన యాజకుడు అగ పనిదుగా ఉన్నాడు. అందుకే ఈ రోజు విశ్వాసులుగా ఆయన ఏదైతే వాక్యాన్ని చెప్తూ ఉన్నాడో ఆ ప్రతి దాన్ని మనం ఒప్పుకున్నప్పుడు దేవుని యొక్క శక్తిని మనం చూడగలుగుతాము. అందుకే మనడు విశ్వాసులుగా ఆయన మనడు ప్రతి దాన్ని కూడా మనడు ఒప్పుకుంటాం ద్వారా దేవుని యొక్క శక్తి అగ పనిదున్నది మన చూడగలుగున్నాడు. అందుకే దేవుని ప్రవక్త అన్నాడు 4th seal అనే వర్తమానంలో, ఎప్పుడైతే వధువు దేవుడు చేసిన ప్రతి వాగ్దానాలను ఒప్పుకుంటుందో ఆ యొక్క ఒప్పుకున్న దాన్ని బట్టి ఆ యొక్క పరలోకములో ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క నిందలు మోపుతున్న అపవాది వాడు కింద పడతాడని చెప్పి ప్రవక్త అన్నాడు. ఆ ప్రవక్త మరి నాలో ఒక ముద్రలోకి ఎచ్చొందోండు. మరి నిజంగానే దయ్యము ఖచ్చితంగా బేస్కత్కంగా తేరణ పరిదుంగి కానీ మరి ఆ దయ్యంకి ఎదురించి నాకు అది నిజమే మన ఎదురిస్తా అది ఇడప రాలో మీద మన ప్రవక్తకి ఎచ్చొందోండు. మనం సాతాన్ని ఓడించాలంటే దేవుడు మన కొరకు ఏదైతే వాగ్దానం చేశాడో ఏదైతే వాక్యాన్ని ఇచ్చాడో దానిని మనం ఎల్లప్పుడూ ఒప్పుకొనవలసి వారిగా ఉన్నాము. దైతే మనడు గెలిచవాలని జోకెత్కిను ప్రియులార ఖచ్చితంగా మరి నిజంగానే మనాడు బేస్కత్కంగాని దేవునితో కలిసి మనం ప్రార్థించినకి నిజంగానే ఒప్పుకుండటం ద్వారా దయ్యం అది ఖచ్చితంగా ఓడంజోంది. అందుకే దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని మనం ఆమేన్ చెప్తున్నప్పుడు సాతానుడు నీ ఎదుటవాడు ఓడిపోతాడు. అందుకే దేవుడికి ఎత్త ప్రతి మాటని కూడా మనాడు ఖచ్చితంగా ఒప్పుకుంటాం ద్వారా దయ్యము మన మధ్య నుంచి అది ఖచ్చితంగా దూరమాసం మంది. అందుకే గమనించండి, వాడు సాతానుడు అపవాది సహోదరుల మీద ఎల్లప్పుడూ ఆ యొక్క నేరారోపణ వాడు చేస్తున్నాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేవుని ఒక వాక్యం తెలియపరుస్తుంది మన మధ్యలో ఖచ్చితంగా నేరమిన్నది వాటి దయ్యము మరి దానిని గెలిచినాకు ప్రియులార ఖచ్చితంగా మనకు మన వాక్యపు ఆధారపరచు మత్తస్కేనే అది మన నుంచి దూరమాస్తుంది. అయితే వాస్తవం మన జీవితంలో అనేక బలహీనతలు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి. ఇంకా నిజమే మన జీవితంలో అనేకమైన పొరపాటుమంతా అనేకమైన తప్పుకిన మంతాకే. అయితే వాటన్నిటిని వాడు తీసుకుని దేవుని ఎదుట మన తప్పులన్నీ కూడా దేవుని ఎదుట వాడు కనపరుస్తూ ఉంటాడు. అవన్నీ వాని కూడా దయ్యం బాత్తుంగి తింజోకెత్కిను దేవుని యొక్క దగ్గర తోపిస్తామంత అనమాట. అప్పుడు ఎప్పుడైతే దేవుడు మన కొరకు చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని ఆ రక్తము నాని కార్యాలు మనం నమ్ముతున్నామో వాడు దేవుని ఎదుట పెట్టినటువంటి ఆ యొక్క నేరం అంతా కూడా ఒక్క సెకండ్లోనే దేవుడు తొలగిస్తాడు. దేవుడు మన పట్ల తుంగ కార్యాను నిజంగానే మనడు ఆ గుర్తితో ఉన్నస్కి త్యాగంతో ఉన్నస్కి అస్కి ఆ ఒక 2 నిమిషంలోనే అవన్నీ కూడా మన నుంచి దూరం అసందా. అందుకే ఈ రోజు మనము ఎల్లప్పుడూ కూడా నిజమైన ఒప్పుకోవాలి. అందుకే మనడు ఖచ్చితంగా నిజంగానే మనడు ఒప్పుకున్నటం పిన్నదు మనడు కలిగి మంది వాళ్ళు దేవుడు ఈ వాక్యం ఏదైతే మన కొరకు సెలవిస్తుందో ఏదైతే దేవుని వాక్యం మన కొరకు త్యాగం చేసిందో ఆయన చేసిన ప్రతి దాన్ని మనం ఒప్పుకోవాల్సిన వారుగా ఉన్నాం. దేవుని ఒక వాక్యము మన కోసము భేదత్కో సెలవించుందో భేదత్కో త్యాగంతో దాని ప్రతి దాన్ని కూడా మనడు ఒప్పుకుంటాం ద్వారానే ఖచ్చితంగా అది పూర్తవుతుంది. ఆ యొక్క సాతానుడు నిరంతరం నేరారోపణ చేస్తున్నాడు. వాడు చేసిన నేరారోపణ కంటే మనం ప్రతిరోజు ప్రతి గడియ ప్రతి నిమిషము ఎల్లప్పుడూ దేవుని వాగ్దానములు ఆయన చేసిన త్యాగాన్ని ఒప్పుకున్నట్లయితే మన ఎదుట వాడు ఓడిపోతాడు. దయ్యము మన పొరు బెస్కత్కంగా నేరమే వాటోమంతి కానీ దేవుని దగ్గర మనం ఒప్పుకుంటాం ద్వారా ఖచ్చితంగా ఆ దయ్యము నిజంగానే మన నుంచి అది ఓడంజొంది.
దేవుని ప్రవక్త అన్నాడు మనం పైకి వెళ్ళినప్పుడు వాడు కింద పడతాడని చెప్పాడు ఆయన. దేవుని ఒక ప్రవక్త బాతించోకెత్తాడు తెలుసా, మన పురందనస్కి ఆ దయ్యము ఇడుపురాలో నింజోకెత్తాడు. మన ఎత్తబడడానికి ఒక గొప్ప ఇంధనం ఏంటంటే అది ఒప్పుకోలై ఉన్నది. మనడు ఇంకా పురాణక ఇంధనానికి బాతికి అదే ఒప్పుకుంటాం బాసమంది. ఆ యొక్క దేవుని యొక్క వాగ్దానాలు ఒప్పుకోవడం చేత మనం పైకి వెళ్తున్నాము. వాడు నేరం మోపుతున్నవాడు వాడు కింద పడబోతున్నాడు. ఆ దేవుని యొక్క వాగ్దానం దగ్గర ఒప్పుకుంటాం ద్వారా మన పురందనస్కి అది ఇడుపురాలంజొంది దయ్యము. నీ యొక్క విజయము నువ్వు ఒప్పుకోలు బట్టే ఉన్నది. నీ విషయాన్ని నేను ఒప్పుకుంటాం ద్వారానే ఒప్పుకుంటాం నేను విజయం అంది. నువ్వు ఎప్పుడైనా నిన్ను బలహీనుడు అని నువ్వు చెప్పుకున్నట్లయితే సాతానుడి ముందు నువ్వు ఓడిపోతావు. ನಿಮ್ಮ ಬೆಸ್ಕತ್ಕೋ ನನ್ನ ನಿಜಾಗನೆ ನನ್ನ ಬಲೀನುడించో ನಿಮ್ಮ కేతినో అస్కేనే దయ్యము నీ పొర దాటి తుంగమంతి. కానీ ఎప్పుడైతే నేను బలవంతుడిని క్రీస్తులో బలవంతుని నువ్వు చెప్తున్నావో నీ ఎదుట సాతానుడు ఓడిపోతాడు. ನಿಮ್ಮ ಬೆಸ್ಕತ್కో ನಿಮ್ಮ కేతినో క్రీస్తులో నన్ను బలవంతుడించో ನಿಮ್ಮ కేతినో అస్కే నీ ఎదుట ఆ దయ్యం మీద ఖచ్చితంగా ఓడంతి. అందుకే నువ్వు ర్యాప్చర్ లోకి వెళ్ళాలంటే నీ జీవితంలో గొప్ప ఒప్పుకోలు అనేది ఉండాలి. ನಿಮ್ಮ ఎత్తబాటులో అందవాలించో కెత్తిను నీ జీవితంలో గొప్ప ఒప్పుటంపింది మందవాళ్ళు. ఓ పరలోకములో వాడు ఎప్పుడైతే పాపం చేశాడో ఆయన పరలోకంలో దేవుడు వాడిని తన్నినప్పుడు వాడు పాతాళంలో పడ్డాడు. బెస్కత్కో ఆ దయ్యము పరలోకంలో పాపం తుంగుతూ దేవుడు నిజనే తంత్ర ద్వారా తన్నీతటం ద్వారా అది భూమితుపుర దయ్యం రాల్తి. ఇప్పుడు పరలోకంలో సహోదరుల మీద నేరం మోపుతున్న దయ్యాన్ని తన్నవలసింది నీ ఒప్పుకున్నటువంటి నీవై ఉన్నావు. ఆ మన మధ్య పరలోకంలో మన పొరు నేరం వాటి నిమ్మ ఒప్పుకుంటడం ద్వారా ఖచ్చితంగా నిమ్మ నిజంగా జయించుంది నువ్వు. అంటే ఇప్పుడు పాతాళమునకు తన్నేది ఎవరంటే ఆయన ప్రారంభంలో ఆయన తన్నితే ఇప్పుడు పాతాళానికి తన్నేది ఎవరంటే నిజమైన ఒప్పుకున్న వధువై ఉన్నది. ఇంచి నిజాన్ని పాతాళంలో దాని తనుడు తంతి కానీ నిజమైన ఒప్పుకుండడం ద్వారా దానిని మన తన్నున్నాడు ఇంజరును మరి నిజంగా తెలియపరుస్తుంది. అందుకే వధువు కొరకు ఆయన ఏదైతే చేశాడో ప్రతి దాన్ని మనం ఒప్పుకుని ముందుకు వెళ్ళవలసి ఉంది. అందుకే పెళ్లికి ఒకటి కోసము భేదత్వం తుంగుతోండు ప్రతి దాన్ని కూడా మనం ఒప్పుకుండవలసి ఉంది. అందుకే ధర్మశాస్త్రంలో వారు రక్షించబడాలంటే వారు అక్కడ పెట్టినటువంటి షరతులను వాళ్ళు వెంబడిస్తే వాళ్ళు రక్షించబడతారు. కానీ ఆ ధర్మశాస్త్రం పవిత్ర శాస్త్రంలో భేదత్కు మనం ఒప్పుకుండా ఉన్నాడు దానిని బట్టికే ఖచ్చితంగా దేవుని ఒక కార్యం జరుగుతుంది. వారు చేసిన క్రియలను బట్టి వాళ్ళు రక్షించబడతారు. కానీ కృపా వర్తమానం వచ్చేటప్పటికి ప్రభువు మన కొరకు ఏదైతే చేశాడో వాటన్నిటినీ ఒప్పుకోవడాన్ని బట్టి మనము రక్షించబడతాము. ఆగా ఊరుతుంట క్రియను బట్టి ఆగా నిజం రక్షించబడుతుంది. కానీ ఇంచి మన అడిగి మాత్రము ఓనొక కృప ద్వారా మన ఈ రోజు మనం రక్షించబడుతున్నాడు. అందుకే మనము కృపా వర్తమానంలో ఉన్నాము. అందుకే మన కృపా వర్తమానంతో మందాడు బయలుపరచబడిన ప్రతి మాటను మనం ఒప్పుకుని దాని పక్షంగా మనం నిలబడవలసిన వారిగా ఉన్నాము. బయలుపరిచిన ప్రతి మాడితీను ఓనొక పక్షాన్ని నిలబడటం ద్వారా ఒప్పుకుండడం ద్వారా మన ఖచ్చితంగా పక్షాన్ని నిలబరచమందాడు. అందుకే మనం ఎల్లప్పుడూ కూడా బలహీనమైన మాటలు మనం మాట్లాడకూడదు. మన బేస్కత్కంగాని బలహీనమైన మాట మన తిరియొద్దు. ఎప్పుడైతే మనం బలహీనంగా చేసుకుంటామో శత్రువు బలవంతుడు అవుతాడు. బేస్కత్కో మనాడు బలహీనంగా మనాడు అనుకునితాడు అలా అనుకునితాడు అసలు దయ్యమ మనపురు బలంగా మనపురు పందున. కానీ నేను బలవంతుడని నువ్వు ఎప్పుడైతే చెప్తున్నావో నీ ఎదుట వాడు బలహీనుడు అవుతున్నాడు. నింబెస్కత్కో నన్ను బలవంతుడించ నేను కేతిను నీ మున్ని అది ఖచ్చితంగా ఆ బలహీనుడు అసంతి. అందుకే నీవు సరైన ఒప్పుకోలను బట్టి వాడు నీ ఎదుట ఆ యొక్క బలహీనుడై వణికేటట్టుగా చేయవలసింది నీవై ఉన్నావు. నిమ్మ బెస్కత్తో సరిగా ఒప్పుకొని తిను అస్కేనా అది ఖచ్చితంగా నీ ఎదుట అది నిజంగానే బలహీనుడుగా ఆసంతోడు. అందుకే నా ప్రియ సోదరులారా మనం ఎల్లప్పుడూ కూడా బలహీనమైనటువంటి భాష మాట్లాడకూడదు. మనం ఎల్లప్పుడూ ఆ యొక్క మంచి మాట లేకపోతే బలమైన మాట మనం మాట్లాడాలి. మన బెస్కత్గా కానీ మంచి విషయకే మంచి బలమైన మాటకే మన తిరగటం ద్వారానే ఖచ్చితంగా అది దేవునికి మహిమ జరుగుతుంది. అందుకే బలహీనమైన భాష అనేది అది సాతానుకు చెందింది. ఒక మనం బలముగా మాట్లాడే భాష అది దేవునికి సంబంధించింది. బలహీనమైన భాష అది దయ్యాత్కు సంబంధించినదు. బలమైన మాట భాష అది దేవుడికి సంబంధిస్తాదు. ఆ యొక్క సహోదరుడు భాష హిందీ అయితే మన భాష తెలుగు అయితే ఇక్కడ కొంతమంది భాష మరొక భాష అయితే కానీ పరలోకం నుంచి వచ్చిన వారందరికీ ఒక భాష ఉంది. అది మేము బలవంతులము అని చెప్పే భాష ఉన్నది. అయితే మరి తమను భాష ఇందాస్ మంది వచ్చు నా భాష తెలుగు అదొచ్చు ఇక మన భాష ఇంక వేరే అదొచ్చు. కానీ ప్రియులారా నిజంగానే ఆ పరలోకంలో అందులో ఒక భాష అది చాలా బలమైన భాష మంది.